నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరుకు రానున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. బోయకొండ గంగమ్మ సేవలు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దంపతులు. మిలాదు నబీకి ఏర్పాట్లు పూర్తి. కోలాహలంగా సాగిన గణనాథుల నిమజ్జనోత్సవాలు. వార్తల వివరాలు. జిల్లాలో సెప్టెంబర్ 17వ తేదీన చేపట్టే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ మరియు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నులిపురుగుల దినోత్సవానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్ సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదేని కారణం చేత డీవార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా సెప్టెంబర్ 25న ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మొత్తం 5,466 పాఠశాలల్లో 3,63,888 మంది విద్యార్థులకు మాత్రలు వేయడం జరుగుతుందని, 2,883 ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో 2,36,691 మంది విద్యార్థులు, 163 ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ విద్యార్థులు, 43,787 మంది ఉన్నారని, బడి బయట పిల్లలు 10 నుంచి 19 సంవత్సరాల వయసు 4,486 మంది ఉన్నారన్నారు. 2,420 అంగన్వాడీ కేంద్రాలలో 78,924 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సిడిపిఓలు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు 17వ తారీఖున 100% పూర్తి కావాలని, ఏదైనా కారణం చేత డీవార్మింగ్ చేయబడిన పిల్లలకు మరలా సెప్టెంబర్ 25న మాపాప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను కార్యక్రమంలో పూర్తి చేయాలన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సోమవారం పొంగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు సున్నీ అంజుమన్ అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని స్థానిక రాతి మసీదులో మత పెద్దలు సమావేశమయ్యి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, ప్రతి ఏడు లాగానే కుమ్మరి వీధి మదీనా మసీదు నుంచి రాతి మసీదుకు చేరుకుని అక్కడి నుండి అందరూ కలిసి నాగపాలెం ఎంబీటీ రోడ్డు గుండా ఎన్టీఆర్ కోటలకి ర్యాలీగా చేరుకుంటామని చెప్పారు. అనంతరం తిరిగి రాతి మసీదు వద్దకు చేరుకుని మహమ్మద్ ప్రవక్త పేరు మీద చదివింపులు చేసి తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. सारे पुगनूर शहर के मुसलमान भाइयों को संगीन जामे मस्जिद की तरफ से और कुमार मोहल्ले के दैनिक की तरफ से यह इत्तला दी जाती है कि साल के तरह इस साल भी सबा पीर का दिन ठीक 10 बजे ईद उल फितर का मिलादुन नबी का जलसा सबा मनाया जाता है। ये जलसे में सबा सुबह ही ठीक 9 बजे कुमार मोहल्ले से जुलूस निकलेगा। वहाँ से निकलकर सीधा पत्थर मस्जिद के आएकर गोकुल क्रॉस जाके एमबीटी रोड और कुमार मोहल्ला पहुँचकर संगीन जामा मस्जिद पहुँचकर दुआ होगी। बाद में साथ के साथ जोहर नमाज के बाद खाने की ज़ियाफ़त होगी। बाद ईशा के बाद फिर खाने की ज़ियाफ़त, रात को बयान होगा। ये बयान में मशहूर इमाम बेंगलुरु से आ रहे हैं। सारे पुगनूर शहर के मुसलमानों ये कार्रवाई में साथ देकर सभी शामिल होकर सौवेदारी हासिल करें। పొంగనూరు పట్టణంలోని సంగీన్ జామియా మస్జిద్ మరియు కుమ్మరి దినలో జల్సా ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుతున్నాము. 16/9/2024 తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు
పుంగనూరు కుమ్మరిది పట్టణం కుమ్మరిది నందు జష్నే ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరును. అక్కడి నుంచి వచ్చి సంగీన్ జామియా మస్జిద్ చేరును. అక్కడి నుంచి బస్ స్టాండ్ పోయి గోకుల్ సర్కిల్ పోయి ఎంబీటీ రోడ్ మీదుగా మళ్ళా సంగీన్ జామియా మస్జిద్ వచ్చి ఇక్కడ సంగీన్ జామియా మస్జిద్ జష్నే ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిహాని జరుగును. మరియు ఇక్కడ 2 గంటలకు అన్నదానము జరుగును. మరియు సాయంత్రం కూడా ఇక్కడ జామియా మసీద్లో అన్నదానం జరుగును. సాయంత్రం 9 గంటలకు ఇషా నమాజ్ తర్వాత మత గురువుల చేత బయాన్ జరగబడును. తామెల్లరూ ఈ జష్నే ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జులూస్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పుంగనూరు మదీనా మసీదు మరియు సంగీన్ జామియా మసీద్ కమిటీ వారు కోరుతున్నారు. ये मालूम कराया गया कि कल के दिन जश्न ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जलसा हमारे पूरे शहर में संगीन जामिया मस्जिद में मनाया जा रहा है। इस खुशी के मौके पर कल ठीक 10 बजे उमर मोहल्ला मकान के पास से जुलूस निकलेगा और वहाँ से होते हुए संगीन जामिया मस्जिद गोकुल सर्किल और एमबीटी रोड बाद में संगीन जामिया मस्जिद पहुँचेगा। जोहर की नमाज के बाद अब तमाम भाइयों को खाने की ज़ियाफ़त है संगीन जामिया मस्जिद में और ईशा की नमाज के बाद अब तमाम भाइयों को खाने की ज़ियाफ़त होगी और साथ में उलमाए करम का बयान होगा। इस बयान में बेंगलुरु से उलमाए करम की तशरीफ़ ला रहे हैं सारी अब्दुलसलाम सीनियर अंजुमन कमेटी పొంగనూరు పట్టణంలో 16వ తేదీన సోమవారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ పర్యటిస్తారని మున్సిపల్ చైర్మన్ అలీ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 పట్టణంలోకి వస్తారని చెప్పారు. ఇటీవల మృతి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని, ఆ తర్వాత స్థానిక మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యల్ని ఎంపీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఎంపీ పర్యటనకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొనాలని చైర్మన్ తెలిపారు. చౌడపల్లి మండలంలో వెలసిండు బోయకొండ గంగమ్మను చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఏకాంబరం వారికి స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ దంపతులను ఈవో సన్మానించారు. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐ రామ్ భూపాల్ పాల్గొన్నారు. పొంగనూరు మండల పరిధిలోని సింగిరిగుంట పంచాయతీ అరవపల్లి గ్రామంలో పార్వతీ తనయుడు విఘ్నరాజు నిమజ్జన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం గ్రామస్తులు స్వామివారికి చివరి పూజలు నిర్వహించారు. జై బోలో గణేష్ మహారాజ్కు జై అంటూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. S1 ఒకటోసారి చాలా తక్కువ 13,400 S1 ఒకటోసారి 13,400 S1 రెండోసారి 13,500 ఉదయ్ కుమార్ 13,500 ఉదయ్ కుమార్ 13,500 ఉదయ్ కుమార్ 13,500 ఉదయ్ కుమార్ 14,500 మధుసూదన్ రెడ్డి महाराज के जय बोलो गणेश महाराज के मोरिया 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 जय 72,000 రేపు సంవత్సరం జైలుకి ముందు ఎత్తుకొని వచ్చి కట్టేసే చాలు స్వామి నువ్వు నేను పోతా ఉంటుండ్రి. పర్యావరణ పరిరక్షణ ప్రథమ కర్తవ్యమని మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం స్థానిక విశ్రాంత భవనంలో ఆ సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మానవతా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రహారీ వైకుంఠ రథం నిలిపేందుకు షెడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. నిర్మాణానికి దాతలు మయూరి హోటల్ యజమాని చెన్నారెడ్డి, న్యాయవాది మల్లికార్జున్ రెడ్డి 50,000, దండుపాలెం గంగిరెడ్డి 50,000, సాంబశివరెడ్డి 50,000, డాక్టర్ ప్రభాకర్ 25,000, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి 25,000, భాస్కర్ జెట్టి 10,000, ఎస్ఎస్ రెసిడెన్సీ ఆవుల హరిప్రసాద్ 10,000, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి నాగరాజ్ రెడ్డి, పారిజాతం దంపతులు 10,000 రూపాయలు విరాళాలు, నవతా బాబు 5,000, ఆర్టీఏ ఏజెంట్ ఆనంద్ కుమార్ 5,000, సదాశివరెడ్డి 5,000, రైస్ మిల్ బాబు 5,000 అందించారు. వచ్చే వారం విద్యార్థులకు నైతిక విలువలు మరియు వ్యక్తిత్వ వికాసంపై తరగతుల నిర్వహణ, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి ఏసీ నారాయణ రెడ్డి, సభ్యులు రెడ్డెప్పరెడ్డి, హర్నాథ్ రెడ్డి, నానబాల గణేష్, సరస్వతమ్మ, జగన్మోహన్ రెడ్డి, చంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, వనిత, గంగులమ్మ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏసీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. షెడ్ కూడా నిర్మాణం 90% పూర్తి అయిపోయింది. రేపు నెలలో మనము దసరా అప్పుడు దాన్ని ఇనాగ్రేషన్ చేద్దామని అనుకున్నాం. నిన్నే చూసి వచ్చాము. వర్క్ అయితే బాగా జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక 6 ఫ్రీజర్ బాక్సులు బట్టి దానికంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము వెహికల్ అంతా పెట్టుకోవడానికి. మనకి షెడ్ లేని దానివల్ల ఒకప్పుడు ఎవరో వెహికల్ ఇస్తామంటే కూడా మనం తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు యాక్చువల్గా మనకు అవసరం అవుతుంది వెహికల్. వాళ్ళతో మళ్ళీ సంప్రదిస్తున్నాము. ఒక వెహికల్ వస్తే ఇప్పుడు ఆ ఫ్రీజర్ బాక్సులు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రైవేట్ వాహనాలు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా మనమే ఒక వెహికల్ అరేంజ్ చేస్తే ఒక డ్రైవర్ని పర్మనెంట్గా వాళ్ళు చూసుకోమంటే మెయింటైన్ చేసుకుంటారు. మన వెహికల్ అరేంజ్ చేస్తే అప్పుడు ఇంకా ప్రజలకి ఏది సౌకర్యంగా ఉంటుంది. బాక్స్ తీసుకోవడానికి తీసుకురావడానికి ఇంకా మన వైకుంఠ రథం అయితే ఎలాగో అక్కడే ఆ డ్రైవరే దాన్ని కూడా చూసుకునేట్టుగా అరేంజ్ చేసేదానికి ప్రయత్నాలు సాగిస్తున్నాం. అది కూడా తొందరగా కార్యరూపం దాల్చింది. తర్వాత ఈ షెడ్ విషయం అయితే ఖర్చు మనం అనుకున్న అంచనాలకి మామూలుగా ఎప్పుడైనా అంటే ఎస్టిమేషన్ కంటే నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది మరీ కొంచెం ఎక్కువ ఖర్చు వచ్చింది. అందువల్ల సభ్యులందరూ సహకరించి వాళ్ళకి తెలిసిన వారి ద్వారా కొంతమంది దాతల్ని ప్రోత్సహించి కొంచెం ఫండ్స్ సమీకరించేదానికి అందరూ హెల్ప్ చేస్తుందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అశోకుడు రోడ్డు ఇప్పుడు చెట్లు నాటి చిన్నప్పుడు చదువుకున్నాము. ఇప్పుడు నాటుతున్నారు, దాన్ని ఎవరో పట్టించుకోవాలో మళ్ళీ నీళ్ళు పోయడం. అందుకని చెట్లు చాలా తక్కువ ఉన్నాయి. రోడ్డు పోయేటప్పుడు అన్ని చోట్ల హైవేలో కూడా రోడ్డు చెట్లు కొట్టేస్తున్నారు కానీ మళ్ళీ ఊరు నాటడం లేదు. మన ఊర్లో ఉన్నంత వరకు ఇప్పుడే మా రోటరీ ప్రెసిడెంట్ కూడా చెప్పారు చెట్లు గురించి. దాన్ని ఆలోచించి నెక్స్ట్ మంత్లో చెట్లు నాటే కార్యక్రమం కూడా చేద్దాము. అది రోటరీ మానవతాలతో సంయుక్తంగా ఇంకా అందరి సహకారంతో చెట్లు నాటించి మంచి పూలు పెద్ద వృక్షాలు అయ్యేటట్టుగా అట్లా చెట్లు నాటించి వాటికి నీళ్లు పోతుందని కూడా ఒక 3 నెలల పాటు వారానికి ఒకసారి పోతే ట్యాంకర్ అంతా దానికి అయ్యే ఖర్చు కూడా సంయుక్తంగా మన దాతలను పట్టుకొని వాళ్ళ సహకారంతో రోడ్డు మానవ ఇద్దరు చెట్లు నాటించే కార్యక్రమం కూడా చేద్దాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవం జరిగింది. రథోత్సవం సందర్భంగా రథంపై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థమై తరలివచ్చారు. రథం ముందు మేళతాళాలు, వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, విచిత్ర వేషాలు, అశ్వాలు నడుమ వేడుకగా సాగింది. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. చౌడపల్లిలో గణనాథుల నిమజ్జనం భక్తి శ్రద్ధలతో సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వినాయకుణ్ణి కొలువుదీర్చి అనంతరం సంగీత వాయిద్యాల మధ్య సంబరంగా విఘ్ననాథుణ్ణి వీధుల్లో ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనాలు కనుల పండుగగా సాగాయి. యువకుల నృత్యాలు, బల్లారి డ్రమ్స్తో పట్టణ పురవీధులు దద్దరిల్లాయి. గత 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు. తేరు వీధి, నగర్ వీధి, హైస్కూల్ వీధి, డేవిడ్ సందు, చెంగారెడ్డి వీధి, రామకృష్ణారెడ్డి నగర్, కరెంట్ ఆఫీస్ ముందు ఇలా వివిధ ప్రాంతాలలో కొలువుదీరిన గణపయ్యలను కోలాహలంగా పట్టణ వీధుల్లో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. యువత డప్పు వాయిద్యాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. Moria! 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 Jai! जय श्री राम।
హేమంత్ రాయల వారి పాట 31,116 రెండవసారి లడ్డు పోతా ఉంది. లాస్ట్ ఎవరన్నా పాడేట్లుగా ఉంటే పాడొచ్చు. శ్రీ వివేకానంద సేవా సంఘం వారి పాట అందుకొని పూల హేమంత్ రాయల వారు 31,116 మూడోసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరుకు రానున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. బోయకొండ గంగమ్మ సేవలు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దంపతులు. మిలాదు నబీకి ఏర్పాట్లు పూర్తి. కోలాహలంగా సాగిన గణనాథుల నిమజ్జనోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.